హలో ఎవ్రీవన్, నేను మీ సునీత. వెల్కమ్ టు మై జోన్. జానడి ఇంట్లో మూరడు కర్ర అన్నట్టు ఇంటికి మించిన సామాన్లే ఉన్నాయి. నాకు షెల్ఫ్లకు మించిన సామాన్లు ఉన్నాయి కాబట్టి ఆర్గనైజ్డ్గా అన్ని వస్తువులు సర్దుకోలేక అవసరమైనంత వరకు కింద ఉంచుకొని మిగతావన్నీ అట్టపెట్టిల్లో ప్యాక్ చేసి పైన అయితే పెట్టేశాను. చాలా మినిమలిస్టిక్గా హోమ్ టూర్ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఇప్పటికైతే నాకు హోమ్ టూర్, చిన్నపాటి హోమ్ టూర్ అయితే రెడీ అయ్యింది. అదే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇవాళ మా సార్కి సెలవు కాబట్టి చికెన్ బిర్యానీ చేసేద్దాము. అదైతే ఈజీగా అయిపోతుంది. నాకు అన్ని కూరలు వంటల కంటే నాకు ఇదే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇష్టం కూడా. మా వారు కూడా ఎక్కువ కూరలతో భోజనం చేయడానికి ఇష్టపడరు. ఒక 2-3 ఉంటే చాలు. ఈ దమ్ బిర్యానీ కుక్కర్లో వండుతున్నాను కదా, కర్రీ కూడా విడిగా చేశాను. దానికి తోడు ఒక చిన్న రైతా పెట్టుకుంటాను. సో ఈరోజుకి అది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. లంచ్ డిన్నర్ కూడా, ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి 2 పూట్లకు సరిపోతుంది మాకు. చికెన్ బిర్యానీకి కర్రీకి రెండిటికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. కారం, ఉప్పు, పసుపు ఇలాంటివి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఒక 15 నిమిషాల్లో 2 పొయ్యిల మీద వేస్తే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బయట అసలు కొనను. ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా కూరల్లో వేసే పొడులు కూడా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను. వంట చేసేటప్పుడే తేలికపాటి అంటు గిన్నెలన్నీ సింక్లో కడిగేస్తూ ఉంటాను, లైక్ చాపింగ్ బోర్డు అలాంటివి. మిగతా అంటు గిన్నెలు జిడ్డు పట్టినవి బయటేసేస్తే మేడొచ్చి కడిగేసిపోద్ది. మొత్తానికి ఇల్లు చేరిపోయాము అని నా ప్రీవియస్ వీడియోలో ఇక్కడి నుంచే చూపించాను. కానీ అప్పుడు ఇంత ఫుల్ ప్లెజ్డ్గా లేదు, అంత ఆర్గనైజ్ చేయలేదు. ఇదైతే ప్లాంట్స్ కానీ, ముగ్గులు వేసుకోవడం కానీ అంతా స్టార్ట్ చేసుకొని నిదానంగా అయితే ఈ హోమ్ టూర్ అయితే తీశాను. నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటిలో నా హార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఏది అంటే గులాబీ. ఎందుకంటే అది 8 ఇయర్స్ నుంచి నేను కాపాడుకుంటూ పెంచుకుంటున్న మొక్క అన్నమాట. కొత్తగా కట్టిన ఇంట్లో చేరకూడదు అని అంటుంటారు, నేను చాలాసార్లు విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము చేరిన ప్రతి ఇల్లు కొత్త ఇల్లే. మరి మాకేమీ ఎఫెక్ట్ పడలేదు. ఒకవేళ అది మిత్ అనుకుంటా. ఇది మేము తీసుకున్న వాటర్ ప్యూరిఫైయర్ ఆక్వా ఇన్నోవికా, చాలా బాగుంది. 12,000 అయితే ప్రైస్ పడింది. చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటుందో. ఈ ఇంట్లో చేరిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తానని చెప్పాను కదా. ఇప్పటి వరకు అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే నేను 3 లేయర్స్ పుల్అవుట్ అయితే పెట్టుకున్నాను. డిష్ వాషరు, సర్ఫు, కంఫర్ట్ ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. అది ఇక్కడ ఇది సింక్ ఏరియా. స్టవ్ అయితే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరు డైలీ వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు. నాకు బ్యాక్ సైడ్ ఇది నచ్చలేదు, అందుకని వేరే వాల్ పేపర్ అయితే వేసుకున్నాను. అది కూడా నేను ఒక వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. నాకున్న వస్తువులను అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కానీ ఏదో ఒకరోజు ప్లాస్టిక్ లేని కిచెన్గా నేను మార్చుకోవాలని చాలా కోరికగా ఉంది నాకు. కానీ ఎప్పుడు దేవుడు ఆ కోరిక నెరవేరుస్తాడో తెలియదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ చాలా సామాన్లు అయితే తీసేసి ప్యాక్ చేసి పైన పడేసి అవసరమైనంత వరకు మాత్రమే నేను కిచెన్లో ఉంచుకున్నాను అనమాట. ఈ మాత్రం బై ది వే, నా వ్లాగ్స్ కానీ, నా కిచెన్ కానీ, నా ఆర్గనైజేషన్ కానీ మీకు నచ్చితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నా కంటెంట్ బాగుంది, ఎంటర్టైన్ చేస్తున్నాను అని అనిపిస్తే, మీరు కూడా నన్ను మోటివేట్ చేయాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రాబోయే ఆగస్టు 12కి మా మ్యారేజ్ డే అయితే ఉంది. ఆ రోజుకి నేను 500 సబ్స్క్రైబర్స్ని చేరుకోవాలని ఆశపడుతున్నాను. నా కోరిక అయితే తప్పు కాదు కదా. చాలామంది 5K, 10K, 50K అని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ రోజుకైనా నేను అది చేరుకోగలను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. పైన దేవుడి దయ. ఇదైతే చికెన్ పికిల్ అన్నమాట. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా బయట నుంచి ఏమి కొనను సామాన్యంగా అని చెప్పి. ఇంకా లంచ్ ప్లేట్స్ అన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. స్టీల్ సామాన్ స్టాండ్ కూడా ఉంది. అది ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో అర్థం కాక ప్రస్తుతానికి సైడ్కి పెట్టాను అనమాట. ఈ కార్నర్లో నేను ఒక మనీ ప్లాంట్ని ప్లేస్ చేశాను.
అది టమాటో కెచప్ బాటిల్ ఖాళీగా ఉండడం ఎందుకని దానిలో వాటర్ పోసి ఇలాగైతే మనీ ప్లాంట్ని పెట్టాను. చాలా హెల్తీగా అనిపిస్తుంది నాకు కిచెన్లో. ఇంకా నేను ఆర్గనైజ్ చేస్తాను. ఇంకా మంచి వీడియో నేను ముందు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడేమో ఆయిల్, కల్లుప్పు, సాల్ట్ ఒక బాక్స్లో వేశాను. గీ, తర్వాత షుగరు, టీ పౌడర్ కూడా నేను ఇక్కడే అవైలబుల్గా హ్యాండీగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో రోజుకి ఒకసారి లేదా 2 సార్లు టీ అయితే మస్ట్ అండ్ షుడ్. అందుకని చెప్పేసి పెద్ద ప్యాకే తెచ్చుకుంటాను. తాజ్మహల్ అయితే వాడుతున్నాను అనమాట. అక్కడైతే బాటిల్స్లో పోసి పెట్టాను. ఇక్కడైతే నేను మిక్సీని ప్లేస్ చేసుకున్నాను. ఇది బటర్ఫ్లై చాలా బాగా వర్క్ అవుతుంది. కుట్టు మిషన్ కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. నాకు ఉన్న ప్లేస్ని బట్టి నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. నా వంట గిన్నెలన్నీ ఇట్లా షెల్ఫ్లో కింద సర్దుకున్నాను. ఈ తెల్ల గిన్నెలు కూడా అంటే అల్యూమినియం గిన్నెలు కూడా నేను తీసేస్తాను త్వరలో, టైం పడుతుంది. అండ్ ఇది బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే నేను కంప్యూటర్ అయితే పెట్టుకున్నాను. నేను నా సిస్టమ్ వర్క్ అంతా నేను ఇక్కడ కూర్చొని చేసుకుంటాను. నాకు ఇంట్లోకి గాలి వెలుతురు రావడం చాలా ఇష్టము. కానీ గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది అఫ్కోర్స్, అది క్లీన్ చేసుకుంటాను. కానీ నాకు గాలి వెలుతురు కంపల్సరీ కావాలి కాబట్టి నేను ఎక్కువ ఫ్యాన్ల కింద ఉండను. నాకు ఇక్కడ విండో తీసుకుంటే మంచి గాలి వస్తుంది. ఈ పక్కనే మేము డైనింగ్ టేబుల్ని ప్లేస్ చేసాము. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి 2 చైర్స్ ఇటు పెట్టుకొని 2 చైర్స్ అటు బ్యాక్ సైడ్ వేసేసాము. అవి అవసరం లేదు కాబట్టి నా డైనింగ్ టేబుల్కి ఇట్లా క్లాత్ అయితే వేసాను అనమాట. మీషోలో బై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఈ కార్నర్లో కూడా నేను ఒక చిన్న మనీ ప్లాంట్ని ప్లేస్ చేసుకున్నాను. చిన్న డాల్ ఉంటే అక్కడ పెట్టాను అనమాట. లుక్ బాగుంటుంది కదా అని. ఇట్లాంటి చిన్న డాల్స్ కూడా నాకు చాలా ఇష్టం. మనీ ప్లాంట్ అయితే వాటర్లో చక్కగా ఎదుగుతుంది. దీనిపైనే టీవీని ప్లేస్ చేసాము. టీవీ వచ్చేసి పానాసోనిక్ వాల్ ఫిట్టింగ్ కాబట్టి మాకు టీవీ క్యాబినెట్ లేకపోయినా స్పేస్ కరెక్ట్గా సరిపోయింది. డైనింగ్ టేబుల్ వెనకాల గోడకైతే మేము బెడ్ ప్లేస్ చేసాము. మంచానికి గోడ ఆనకూడదు అని అన్నారని కొంచెం యువతలకే లాగాము. చూడటానికి మాత్రం అలా కనిపిస్తుంది. వెనకాలైతే బీరువా, బట్టల షెల్ఫ్లు అయితే ఇచ్చారు. పిల్లోస్ అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. ఆ కార్నర్లో ఏమో డ్రెస్సింగ్ టేబుల్, డైలీ యూజ్ వాడే బట్టలన్నీ ఆ షెల్ఫ్ల్లో పైన అట్టపెట్టెలోమో వాడని సామాన్ అంతే అక్కడ పెట్టాను. ఇదండి నా చిన్న హోమ్ టూరు. ఒక పొదరింట్లో ఉంటే ఎలా ఉంటుందో ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ని నేను ఎక్కడున్నా కానీ నా చుట్టూ క్రియేట్ చేసుకుంటాను. మనం ఉండేది చిన్న ఇల్లా, పెద్ద ఇల్లా, అద్దిల్లా, సొంత ఇల్లా, కార్లు, బంగ్లాలు ఉన్నా లేకపోయినా మనం ప్రశాంతంగా ఒక ముద్ద తిని మనశ్శాంతిగా ఆ రోజును గడిపేశామా లేదా, పైనుంచి భగవంతుడు దీవించాడా లేదా అనేదే మనిషి జీవితానికి ముఖ్యం అనేది నా అభిప్రాయం. ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇహ మా సార్కి అయితే వడ్డించి ఇచ్చేసాను. ఇదండి మా వీడియో ఇవాల్టికి. మా వీడియోస్ ఇంతవరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.